నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ డిసెంబర్ 4వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా మనం ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయనకు రేవతి మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో మధ్యంతర బెయిల్ నుంచి కాస్త రెగ్యులర్ బెయిల్ రావడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు శివరామ్ గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ డిసెంబర్ 4వ తారీఖు నుంచి నిన్నటి వరకు జరిగిన ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి రేవతి మృతి వ్యవహారంలో ఆయనకి అంటే కేసు నమోదవటం, ఆయన జైలుకి వెళ్ళడం చూసాము. తాజాగా మధ్యంతర బెయిల్ నుంచి ఇప్పుడు ఆయన రెగ్యులర్ బెయిల్ రావడం జరిగింది. సో ఈ అంశం పైన మీ కామెంట్ ఏంటి? అసలు ఈ మధ్యంతర బెయిల్ అనేది ఎలా ఉంటుంది అసలు? సార్, మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ప్రజలకు కూడా క్లియర్ గా తెలియడానికి నేను ఒక విషయం చెప్పి స్టార్ట్ చేస్తాను. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ గారిని పిలిపించిన తర్వాత ఇమ్మీడియట్ గా నాంపల్లి కోర్ట్ కి సరెండర్ చేశారు. నాంపల్లి కోర్ట్ కి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ నాంపల్లి కోర్ట్ ఏం చేసిందంటే తనకు రిమైండ్ విధించడం జరిగింది. అంటే శిక్ష ఖరారు చేసింది నాంపల్లి కోర్టు. అయితే వీరేం చేశారు, అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకి వెళ్ళి ఇంట్రిమ్ బెయిల్ తెచ్చుకున్నారు. అంటే మధ్యంతర బెయిల్ అని చెప్పేసి హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. అంటే కింది కోర్టు వచ్చేసేమో శిక్ష ఖరారు చేస్తే రిమైండ్ విధిస్తే పై కోర్టు బెయిల్ ఇచ్చింది అనమాట. ఇంతవరకు క్లారిటీ. అయితే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఎవరు అంటే హైకోర్టు కాదు, రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. అంటే మీ క్లారిటీ ఏంటంటే సార్, ఇప్పుడు నాంపల్లి కోర్టు రిమైండ్ విధించింది. లెక్క ప్రకారం నాంపల్లి కోర్టు నుంచే బెయిల్ రావాలి. కానీ నాంపల్లి కోర్టు అంటే హైకోర్టు పెద్దది కాబట్టి హైకోర్టు నుంచి ఇంట్రిమ్ బెయిల్ తెచ్చుకున్నారు. బట్ రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టు ఇచ్చేసింది కాబట్టి అల్లు అర్జున్ ఇంకా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టే అనమాట. డిస్టర్బెన్స్ ఏం లేదు ఇప్పుడు. అయితే మధ్యంతర బెయిల్ కి ఏంటంటే కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. రెగ్యులర్ బెయిల్ విషయంలో కొన్ని షరతులు అనేవి ఏముండవు అనమాట. అతను ప్రెస్ మీట్స్ పెట్టొచ్చు, భారతదేశాన్ని వదిలి బయటికి వెళ్ళొచ్చు. కండిషన్ ఏంటంటే 2 పూచీకత్తులు అంటే షూరిటీస్ అంటారు అనమాట. అది కూడా గవర్నమెంట్ షూరిటీ ఉండాలి, ప్లస్ 50,000 రూపీస్ కోర్ట్ కి డిపాజిట్ చేయాలి. అయితే రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు డిసెంబర్ 10th కి అతను సెంచర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే కోర్టు వాదనలు విన్నది ఎవరు? అల్లు అర్జున్ తరఫు నిరంజన్ రెడ్డి వాదనలు విన్నది, అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు వాదనలు విన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు పీపీ గారు వాదనలు విన్నారు. అయితే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది ఎవరైతే నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో వారు క్లియర్ గా చెప్పినటువంటి విషయం ఏంటంటే, జడ్జి గారు ఏదైతే మీరు 105 సెక్షన్స్ అండ్ 118 వేశారో ఇందులో 105 అల్లు అర్జున్ కి వర్తించదు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ కి అల్లు అర్జున్ గారు 30 మీటర్స్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇందులో అల్లు అర్జున్ ప్రమేయం లేదు కాబట్టి వీరికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి వారు వాదనలు విన్నారు. అయితే నాంపల్లి కోర్టు కూడా డిసెంబర్ 10th కంటే ఇవాళ డేట్ ఎంత సార్? మన ఇంటర్వ్యూ జరుగుతున్న డేట్ January 4th అన్నారు. అంటే ఈ దాదాపుగా 24 days తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత ఓకే అల్లు అర్జున్ ప్రమేయం డైరెక్ట్ గా లేదు కాబట్టి ఇతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వచ్చు. అయితే ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే వారికి వచ్చింది రెగ్యులర్ బెయిల్ మాత్రమే, శిక్ష నుంచి బయటపడలేదు. అంటే ఏదైతే ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అక్యూజ్డ్ 11 గా ఉన్నాడో అక్కడి నుంచి బయటకు రాలేదు, కేసు అనేది కొట్టివేయలేదు. ఇంకా ఆయన కోర్ట్స్ కి వెళ్తుండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎంక్వైరీకి పిలిచినా రావాలి. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోనే అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కి ఇది కొద్దిగా ఉపశమనం అని చెప్పగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఒకళ్ళు విదేశాలకు వెళ్తే జనరల్ గా కొంతమంది పాస్పోర్ట్స్ సబ్మిట్ చేయాలి, లేదంటే ప్రభుత్వం నుంచి ఒక లేఖ తీసుకోవాలి, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఈయనకి వచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ లో అలాంటి టర్మ్స్ ఏమన్నా ఉంటాయా? అదే ఇప్పుడు మధ్యంతర బెయిల్ లో మాత్రం టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే రెగ్యులర్ బెయిల్ లో అవకాశం ఏం లేదు. అంటే ఇప్పుడు చూడండి సార్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ లో లేదా ఇతని వల్ల ప్రజలకు చాలా డామేజ్ జరుగుతుంది అలాంటి కేసెస్ లో మాత్రమే పాస్పోర్ట్ అనేది సరెండర్ చేస్తారనమాట, భారతదేశం వదిలి వెళ్లకుండా. ఎందుకంటే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుందని. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు పీపీ కూడా ఇదే వాదనలు వినిపించారు. సార్, ఇతను ఇన్ఫ్లుయెన్సర్, ఇతను వివిఐపి, ఇతను పాన్ ఇండియా స్టార్, ఇతను బయటికి వెళ్తే ఎవరైతే రేవతి భర్త ఉన్నారో భాస్కర్ ని కూడా అంటే ఆయనని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఇతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ నుంచి నిన్న వాదనలు కూడా ఇదే వినిపించారు. కానీ నిరంజన్ రెడ్డి గారి వాదనలు కోర్టు ఏకీభవించారు కాబట్టి వారికి బెయిల్ ఇచ్చారు. రెగ్యులర్ బెయిల్ మాత్రం ఎలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు, వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఓకే, అండ్ జనరల్ గా అంటే మనం ఇప్పుడు కొంతమంది అంటే సెలబ్రిటీలకు సంబంధించి మనకు తెలిసినంత వరకు, మనం చూసినంత వరకు ఎవరికైతే రెగ్యులర్ బెయిల్ వస్తుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో బెయిల్స్ వచ్చిన వాళ్ళు ప్రతి వీక్ లో ఒక డే కంపల్సరీ కోర్టుకి అటెండ్ అవ్వాలి, లేదా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టాలి, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ విషయంలో అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మనకున్నటువంటి
సమాచారం ప్రకారంగా ఏదైతే అతనికి బెయిల్ కాపీ వచ్చిందో బెయిల్ కాపీలో ఇలాంటి కండిషన్స్ అయితే పెట్టలేదు. అంటే వీక్లీ వన్స్ రావడము లేదా మంత్లీ ట్వైస్ రావడము, కానీ డేట్స్ ఉంటాయి. 3 months 2 months డేట్స్ ఉంటాయి. ఆ డేట్ కి పేషీస్ అంటారు. పేషీస్ మాత్రం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, చిక్కడపల్లి SHO నుంచి లేదా చిక్కడపల్లి ACP నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా ఎంక్వైరీకి మాత్రం రావాల్సి ఉంటది. ఇందాక మీరు అన్నట్టుగా కేసు అనేది కొట్టివేయలేదు, జస్ట్ ఒక ఉపశమనం కింద బెయిల్ ఇచ్చారు తప్ప ఈ ఎంక్వైరీ విషయంలో మాత్రం నేను 100% అటెండెన్స్ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఎంక్వైరీకి నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడెక్కడైనా ఫారెన్ షూటింగ్స్ ఉంటే అది వేరే విషయం. ఇతను రిప్లై ఇచ్చుకుంటూ సార్ నేను ఇక్కడ ఫారెన్ షూటింగ్ లో ఉన్నాను, రాగానే మీ దగ్గరకు వస్తానంటే అది వేరే విషయం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు పిలిచినా కూడా రావాల్సిందే. కోర్టు నుంచి ఎప్పుడు డేట్ ఉన్నా కూడా ఇతను అటెండ్ అవ్వాల్సిందే. సరే ఇతని తరఫు నుంచి ఒక్కొక్కసారి అడ్వకేట్ కూడా అటెండ్ అయ్యి నెక్స్ట్ డేట్ తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ బి, ఇక్కడ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో భాస్కర్ చేతిలో ఉందండి కేసు ఇప్పుడు. అంటే అల్లు అర్జున్ విషయంలో భాస్కర్ గారు కోర్టుకు వచ్చేసి మేడం నేను ఏదైతే కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టానో జడ్జి గారు 376 FIR ఏదైతే అయ్యిందో అది నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని ఒకవేళ భాస్కర్ గారు కనుక విత్డ్రా చేసుకుంటే అల్లు అర్జున్ గారికి పూర్తి ఉపశమనం కలిగినట్టే. ఎందుకంటే కేసు ఉన్నది కేవలం భాస్కర్ కేసు మీదనే ఇప్పుడు కోర్టులో కేసు అనేది రన్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా స్పెషల్ కేసెస్ పడలేదు, ఒకే FIR మీద నడుస్తుంది కేసు అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా ప్రెస్ మీట్స్ లో చూసాం రేవతి గారి హస్బెండ్ భాస్కర్ గారు కూడా లేదండి నేను విత్డ్రా చేసుకుంటాను అనే కోణంలోనే మాట్లాడుతున్నారు. బట్ ఇప్పటివరకు విత్డ్రా చేసుకోవాలి, అది వేరే విషయము. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు అల్లు అర్జున్ గారు పర్సనల్ గా భాస్కర్ ని కలుస్తారా, లేదా భాస్కర్ ఇప్పుడు ఏదైతే శ్రీతేజ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు తను కలుస్తారా, ఇతను కలవడం వల్ల వీళ్ళు ఏమైనా ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, లేదా వారికి ఏదైతే 2 CR ఏదైతే కంపెన్సేషన్ ఇచ్చారో 1 CR అల్లు అర్జున్, 50 lakhs సుకుమార్, 50 lakhs మైత్రి మూవీస్, ఈ దీంతో అతను కాంప్రమైజ్ అవుతాడా, లేదా ఇంకేదైనా ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడా ఏంటి అనేది ఇప్పుడు భాస్కర్ చేతిలో ఉంది క్లియర్ గా చెప్పాలంటే. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ భాస్కర్ కనుక కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు A11 గా అల్లు అర్జున్ తో పాటు A1 గా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఒకవేళ భాస్కర్ గారు గనక కేసు విత్డ్రా చేసుకుంటే, అంటే నా దగ్గర FIR కాపీ కూడా ఉంది మీకు ప్రొడ్యూస్ చేస్తాను చూడండి. A1 నుంచి మొదలు పెడితే A18 వరకు 18 మంది మీద కేసు అనేది ఫైల్ చేశారు. అందులో A11 అల్లు అర్జున్ గారు. ఒకవేళ భాస్కర్ గారు విత్డ్రా చేసుకుంటే అతను కేవలం అల్లు అర్జున్ కి సంబంధించింది విత్డ్రా చేసుకుంటున్నారా, లేదా A1 నుంచి A18 వరకు విత్డ్రా చేసుకుంటున్నారా అని నేను క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక కేసులో అలా ఉంటుందా సార్? అంటే అందులో ఉన్న వాళ్ళ నుంచి ఒక్కరిని బయటికి పిక్ చేయొచ్చండి. ఎందుకంటే అండి ఇప్పుడు అల్లు అర్జున్ కి రేవతికి శత్రుత్వం ఏంటండి, కోర్టు అలానే ఆలోచిస్తుంది. ఏంటి శత్రుత్వము? సరే ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు మిస్గైడ్ చేశారేమో అల్లు అర్జున్ ని, సార్ మేము కంప్లీట్ గా పర్మిషన్స్ తీసుకున్నాము, ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు డైరెక్ట్ గా రావచ్చు, అవసరమైతే మీరు రూఫ్ ఎక్కొచ్చు, ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. అంటే నేను ఏమంటానంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద ఆయన లేదండి సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్పు, అక్కడ ఫెసిలిటీస్ ఏమి మాకు క్రియేట్ చేయలేదు కాబట్టి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద నేను విత్డ్రా చేసుకోవట్లేదు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి అతనికి మాకు శత్రుత్వం ఏముందండి, కాబట్టి అల్లు అర్జున్ ఒకరిని విత్డ్రా చేయండి ఆ కోణంలో చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి భాస్కర్ కి అది ఉంది. బట్ జడ్జి ఏ విధంగా రియాక్ట్ అవుతాడా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు భాస్కర్ తరఫు న్యాయవాది కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక పీపీని అపాయింట్ చేశారు. సో మరి ఇప్పుడు భాస్కర్ ఎలా రియాక్ట్ అవుతాడు, పీపీ జడ్జిని ఎలా కన్విన్స్ చేస్తాడు, జడ్జి కన్విన్స్ అవుతాడా లేదా, అంటే అంత నీ ఇష్టమేనా, ఎవరిని రిలీజ్ చేయమంటే మీరు రిలీజ్ చేయాల్సిందేనా అనే కోణంలో జడ్జి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు చూడండి సార్, సెలబ్రిటీస్ కి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అనేది ఇప్పుడు సొసైటీలో మనం వింటున్నాం. రియల్ గా కనుక ఇలానే జరిగితే అల్లు అర్జున్ ఒక్కరు తీసేయండి మిగతా 17 మెంబర్స్ అలానే పెట్టినట్టే మనం అనుకున్నట్టు అది నిజం అవుతుంది. సెలబ్రిటీ కాబట్టి ఈయనకు సపరేట్ అది జరిగిందని. బట్ చూడాలి ఇప్పుడు A1 నుంచి A18 వరకు తీసేస్తారా, ఓన్లీ అల్లు అర్జున్ తీసేస్తారా, డిపెండ్స్ అపాన్ భాస్కర్ మీద ఉంది, డిపెండ్స్ అపాన్ పీపీ గారి మీద ఉంది, డిపెండ్స్ అపాన్ జడ్జి గారి మీద. బట్ తీసే అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్ లో ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. అంతేందుకంటే మన రీసెంట్ కూడా ఒక కేసు అట్రాసిటీ కేసు సంబంధించి ల్యాండ్ ఎంకరేజ్మెంట్ కేసులో 6 మీద కేసు ఫైల్ అయితే 6 2 తీసేశారు. ఎందుకు తీసేసారు అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ పిటిషన్ ఇచ్చేసారు, వాళ్ళు కాంప్రమైజ్ 2 తీసారు, 4 కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కాంప్రమైజ్ అవుతారా భాస్కర్ గారు అల్లు అర్జున్ గారు ఇది అనేది వెయిట్ చూడాలి. బట్ నేను మీ ఛానల్ ద్వారా డిమాండ్ ఏం చేస్తున్నానంటే A19 గా చిక్కడపల్లి SHO కూడా యాడ్ చేయాలి, అక్యూజ్ లో అతన్ని కూడా పెట్టాలి అని నేను చెప్తున్నాను. మీ ఛానల్ ప్రకారం నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇతను సంధ్యా థియేటర్ యాజమాన్యం క్లియర్ గా రిటర్న్ లో ఇచ్చింది, సార్ అల్లు అర్జున్ గారు వస్తున్నారు ప్రీమియర్ షోకి మాకు బందోబస్తు ఇవ్వండి అని. దాని బ్యాక్ సైడ్ పేపర్ లో ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, మేము ఇవ్వలేము
బందోబస్తు మేము ఇవ్వలేమని రాసి ఇచ్చేసాడు. ఎందుకు ఇవ్వలేము దానికి కొన్ని కారణాలు మెన్షన్ చేశాడు. ఒకే ఎంట్రన్స్ ఉంది, 35-70 mm ఇక్కడే రెస్టారెంట్స్, ఇక్కడే క్రౌడ్ ఏరియా, వాటర్ ఇట్ మేము ఇవ్వలేమని రాసి ఇచ్చాడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అల్లు అర్జున్ ముషిరాబాద్ నుంచి కదండి బయలుదేరింది, మరి అక్కడ ఎందుకు ఆపలేదు నువ్వు? SHO నేను అడుగుతున్నా, నువ్వు ముషిరాబాద్ లో ఎందుకు ఆపలేదు నువ్వు? అక్కడ కూడా క్రౌడ్ వచ్చేసారు, అక్కడికే ముషిరాబాద్ లోనే క్రౌడ్ వచ్చేది సార్. మీరు ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది, ఆర్టీసీ ఎక్కువ క్రౌడ్ ఉంది, సో మేము కంట్రోల్ చేయలేము సార్, మీరు ఇంటికి వెళ్ళిపోండి. అది పక్కన పెడితే మీరు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్, మీరు రావద్దని చెప్పి ఇంట్లోనే ఆపాల్సింది. ఎందుకు ఆపలేకపోయారు? అంటే SHO పాత్ర కూడా ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఆయన సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ ఎంత క్లియర్ గా చెప్పారంటే, సార్ నేను క్లియర్ గా బందోబస్తు ఇవ్వలేని రాసి ఇచ్చాను సార్, అయినా కూడా వారు వచ్చారు సార్. మరి అల్లు అర్జున్ ఎందుకంటే మీరు దారి చూపించారు? అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏమన్నారు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ దారి చూపిస్తుందనే నేను వెళ్ళానన్నారు కదా. సో ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా అక్యూజ్ లో జాయిన్ చేయాలి. అందుకే NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి, తెలంగాణ గవర్నమెంట్ కి మొట్టకాయలు ఇస్తూ ఒక నోటీస్ ఇచ్చి 4 weeks లో రిప్లై ఇవ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఇందులో అనే కోణంలో కూడా వారు ఒక మొట్టగా లేసారు. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, మనం చర్చించుకుంటాం అనేక సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్త వచ్చింది. కానీ రేవతి ప్రాణాన్ని తిరిగి ఎవరు తీసుకొస్తారు? అది అసలుగా మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా భర్తీ చేయలేమండి. ఇప్పుడు శ్రీతేజ్ అండి, చిన్న బాబు, 8-9 years బాబు, రేపు వాడు హాస్పిటల్ నుంచి లేచి అమ్మ అని అడిగితే ఎవరు తెచ్చిస్తారండి? అల్లు అర్జున్ ముందున్నా కూడా, ఒకవేళ అల్లు అర్జున్ ముందున్నా కూడా ఆయన అమ్మనే చూస్తాడండి. అది తల్లి ప్రేమ అండి. ఎవరు తీసుకురాగలుగుతారు? వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇలా కరెక్షన్స్ అందరూ ఉన్నాయి, సరిది పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్షన్స్ ఉన్నాయి, అల్లు అర్జున్ కరెక్షన్స్ ఉన్నాయి. నేనేమంటానంటే, మనకు అసలు మానిటరింగ్ లేకుండా సిస్టమ్ నడుస్తుంది అని ఏదైతే ప్రజలు భ్రమలో ఉన్నారో, ఆ భ్రమ నుంచి ప్రజలు బయటికి రావాలి అని మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మనం మానిటరింగ్ చేసే పైన మనం పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఆ సృష్టికర్త ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు. చిత్రగుప్తులు ప్రతి విషయాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఏ తప్పు చేసినా రికార్డ్ అవుతుంది, ఏ మంచి చేసినా రికార్డ్ అవుతుంది. మంచి చేస్తే మంచి ప్రతిఫలం, చెడు చేస్తే చెడు ప్రతిఫలం అనేది మన గ్రంథాలలో సారాంశం ఉంది. దీని ప్రకారంగా జీవితాన్ని గడుపుకుంటే ప్రతి ఒక్కరు సిస్టమేటిక్ గా ఉంటారండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.